మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్లో ముస్లింలు ఉన్నారా లేరా రిజర్వేషన్లు? అంటే ఇది ప్రజలని బీసీలని ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తారు. ఇది ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు. బొడ్రాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ. ఒక్కొక్కడిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏమంటో చూద్దాం. ఇంకో బండి సంజయ్ ఏమంటాడు చూద్దాం. రైట్ రైట్ ఓకే. ఇంకా బండి సంజయ్ గారు ఏమన్నా చెప్పాలి సార్. వదిలేండి రైట్. వాళ్ళు కూడా మన బీసీ లీడర్లే, వదిలేద్దాం. రైట్ రైట్ ఓకే రైట్. ఇంకా ఉన్నారు ఇక్కడ 5-6 ఉన్నారు, మాట్లాడాలి. ఓకే. బండి సంజయ్ గారు కూడా ముస్లింస్ మేము వ్యతిరేకము, తెలంగాణ రోల్ మోడల్ అంటున్నాడు రాహుల్ గాంధీ. కాబట్టి మేము ఇండియా వైడ్ అడ్డుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్డుకుంటామంటారు. మరి మీరు ఏ మకం పెట్టుకొని వచ్చిర్రు మొన్న బంధులోకి? ఎందుకు వచ్చిర్రు? ఒకవైపు ఏమో సార్, ఒక్క నిమిషం సార్, ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, మనల్ని వెనక్కి నెట్టేసిన కులాలు. మనకి బ్రిలియంట్ ఉంది, క్రియేటివ్ ఉంది. వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు. మీ ఆధ్వర్యంలో మీరు జీవితకాలం అవసరమైతే ఆమర దీక్ష కూర్చోండి, మేము అందరం వస్తాం. సావో తేవో తేల్చుకుందాం. ఇక ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి కలయికతో వచ్చింది. శత్రువు ఎవడో స్పష్టంగా చెప్పేసినాం. శత్రువు అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో అక్రమంగా సుప్రీంకోర్టులో తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, 9వ షెడ్యూల్లో పెట్టాల్సిందే. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన రాజకీయ పార్టీలు ఈ స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయకపోతే రేపు పొద్దున మీ ఇంటి ముందు సావు డప్పు కొడతాం. జై తెలంగాణ, జై బీసీ, జై భారత్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడారు. మీకు ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ, మన మధ్య తల్లి తెలంగాణ పార్టీ గతం పెట్టినటువంటి గతంలో పెట్టాడన్నాను నేను. గతంలో పెట్టాడు తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుడు. సరే సారీ, మన చెరుకు సుధాకర్ గారు ఉన్నారు. కొంత మీకు రియాక్షన్ వచ్చింది, అది సంతోషం. మీరు అందరు యాక్టివ్గా ఉన్నారు, మీరు అందరూ అలర్ట్గా ఉన్నారా లేదని చూస్తున్నా. ఓకే రైట్. నా తప్పుడు కప్పిపుచ్చుకుంటున్నా. బహుశా ఒక వేదిక మీద, ఇదే వేదిక మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూర్చున్నా కూడా ఇంతమందిని ఆపడం సాధ్యం కాకపోయింది. చంద్రశేఖరరావు గారు మాట్లాడితే తెలంగాణ దద్దరిల్లిపోయి ఊగిపోతున్న చంద్రశేఖరరావు గారు కూర్చున్నా కూడా ఇంతమంది ఆగకపోయేటోళ్ళు. మా అందరిని చూసి ఇంకోరు ఏదో మాట్లాడతారని కాదు, ఒకే ఒక్క అంశం ఉన్నది. మోసపోతున్నాము. స్పష్టంగా మనకు శత్రువు అర్థం కావాలి. మనం ఎవరితో కొట్లాడితే బీసీ రిజర్వేషన్ వస్తుంది కోపం, ఆక్రోషం ఉంది. కాబట్టి బహుశా నాకు తెలిసి బంధు ఒక మంచి పని చేసింది. చాలా విషయాలు అర్థం కావడానికి మనకి వచ్చింది. అది రిజర్వేషన్కి ఏం అక్కడ వచ్చిందో తర్వాత వచ్చిందో తప్పకుండా అర్థం చేసింది. కాబట్టి ఆ చివరిలో బహుశా నాకు తెలిసి ఇందిరా పార్క్లో 3 గంటల సందర్భం లోపల నా కనుచూపు మేర జనం కనపడుతున్నారంటే అది 100% మీ చైతన్యం మాత్రమే. ఈ చైతన్యాన్ని కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటేనే రిజర్వేషన్ సాధించగలుగుతాం. చాలా మంది చాలా స్పష్టంగా చెప్పి మనం కూడా మళ్ళీ చెప్పాలి. మా ఇస్సా గారికి చెప్తా ఉన్నా, మీరు ఇస్సా గారు ఇప్పుడు ఇస్సా కోసం మాట్లాడరు కాబట్టి రాహుల్ గాంధీ ఏం మాట్లాడు, మన ఇస్సాదారి భాగేదారు అన్నారు కానీ ఇస్సా గురించి ఇజ్జత్ గురించి మాట్లాడి చెప్తా ఉన్నా. మనం 52% అనే డిమాండ్ నుంచి ఎందుకో కామారెడ్డి రిజర్వేషన్ పేరు మీద అట్లా వచ్చింది కాబట్టి అట్లే వెళ్ళిపోతా ఉన్నాం. మనం 52% కోసమే కొట్లాడుతున్నాం. కాబట్టి నీ 42% నువ్వు అన్నావు కనుక ఆడనని నిలబడంటున్నాం. ఆడనన్నా విడుదల చెప్పినట్టు మనం చాలా మంది యంగ్ అండ్ యాంగ్రీ మెన్ చెప్పినట్టు ఏంటంటే ఢిల్లీకి పోతానికి 52 సార్లు 60 సార్లు రేవంత్ రెడ్డి మీద పేపర్లు వస్తుంది కదా. ఈ పోయిన దాంట్లో ఒక్కసారన్నా 2 సార్లన్నా బీసీల కోసం పోయి స్పష్టంగా కూర్చొని ఉంటే ఈ పరిస్థితి ఉండకపోయేది. రాహుల్ గాంధీ గారు దేశమంతా చక్కెర కొట్టి తిరిగారు కానీ పార్లమెంటు చుట్టూ తిరిగి ఒక్కసారి ఎవరు ఈ రిజర్వేషన్కి అనుకూలంగా ఉన్నారు, ఎవరు లేరు, ఏం సంగతి కూర్చొని బీజేపీని కడగడానికి ఎక్కడికి పోదని అనుకుని ఉంటే తప్పకుండా 9th షెడ్యూల్ ప్రస్తావన వచ్చి ఉండేది. ఏనాడు కూర్చొని ఇంతమంది సూరజ్ మండల్ గారు వచ్చినారు, అదేవిధంగా హరిశ్చంద్ర మండల్ గారు వచ్చినారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూర్చొని ఢిల్లీలో కూర్చొని ఏం చేస్తే సాధ్యమైంది మీ అందరికి మన ఈశ్వరయ్య గారు ఉన్నారు, వీళ్ళందరూ కూర్చోబెట్టుకుని మాట్లాడితే ఇది ఒక సమస్యనే కాదు. ఒక్కసారి కూడా ఢిల్లీ లోపల ఇవాళ దేశంలో ప్రతిపక్షానికి నేనే ముందున్నాను చెప్పేటువంటి పార్టీ స్పష్టంగా కూర్చొని నిర్ణయం తీసుకుంటే కనుక ఇవాళ తెలంగాణ రిజర్వేషన్ తప్పకుండా కూడా ఒక అడుగు ముందు పడేది. వారు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు తెలంగాణ ఇద్దరు
రోల్ మోడల్ అంటారు కదా, రోల్ మోడల్ అయ్యేటువంటి అవకాశాన్ని మిస్ అవ్వడం లోపల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చాలా స్పష్టంగా విఫలమై ఇది ముందున్నది కాబట్టి ఈ పరిస్థితి తెలియజేస్తూ విశారదన వచ్చిన తర్వాత ఇవాళ దీనికి ఏదైతే ఒక మాస్ చర్నింగ్ అంటే జనంలో నిరంతరం పట్టుకొని వేలాడేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక లీడర్షిప్ దీనికి అటాచ్ అయింది కాబట్టి మనం ఎంత గొప్ప మెటీరియల్ తయారు చేసినా కూడా దానికి కన్సిస్టెన్సీ అంటాం. అంటే బంక పట్టుకున్నాడు బంకపై శక్తి ఉండాలి. బంక పట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి ధర్మ సమాజ్ పార్టీ బలంగా కాబట్టి ఆ బంక కూడా ఉట్టిగా రాలే. 1,00,000 కిలోమీటర్ల ప్రయత్నం చేస్తే ఆ బంక వచ్చినప్పుడు ఉట్టిగా రాలే. అవలీలగా గోదావరి కృష్ణ నదికి పోయి ఒడిలో కూర్చొని చెంపలు పట్టుకొస్తే రాలే. అది ఊరూరు తిరిగి అరిగి గస్కాయించి స్థాయిలో వచ్చింది. కాబట్టి మీ అందరు కూడా ఈ ఏదైతే ఇవాళ చైతన్యం ఉందో ఒకటే ఒక్క మాట చెప్తా స్పష్టంగా లాస్ట్గా, ఇవాళ మొట్టమొదటి ఏది చూస్తున్నో ప్రతిసారి ఇవాళ వాళ్ళందరూ వెలువేసినట్టుగా చెప్పడం కోసం అనడం లేదు, కానీ మనం చేస్తున్న దాంట్లో ఏం జరుగుతుందనే స్పష్టత లేకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న చైతన్యం సాధారణమైనది కాదనేటువంటి మాట బయట ఉన్నది. కాబట్టి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఢిల్లీలో రాజ్యసభలో మాట్లాడగలిగే అవకాశం ఉంది, నరేంద్ర మోడీ గారి దగ్గర తీసుకుపోగలిగే అవకాశం ఉంది. ఇవాళ క్షేత్రస్థాయిలో ఇట్లా చేయడం వల్ల దయచేసి కృష్ణన్న ఇంకా మనం తప్పకుండా మీరు మారవలసిన బాధ్యత ఉన్నది. మారకపోతే భవిష్యత్తులో మిమ్మల్నే ఇవాళ కార్నర్ చేసి చూసేటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత స్పష్టంగా చెప్పాల్సింది. మిగతా సోదరులు కూడా బహుశా విశారదన్ గారు ఇప్పటికే చెప్పిన వారు ఒకసారి ఒక సందర్భంలో జాదల శ్రీనివాస్ మిగతా వాళ్ళు చెప్తున్నారు, ఇవాళ ఇక్కడ ర్యాలీ కావడంలో కూడా సాంప్రదాయక ఉన్నటువంటి బీసీ సంఘాలని కాదని ఇవాళ అనేకమైన బీసీ సంఘాలు మా వెంకన్న కానీ మా విజయ్ కానీ ఇక ఉన్నటువంటి మా అన్న చంద్రరామన్న కానీ ఇంతమంది ఇన్ని రకాల వాళ్ళందరూ కొత్త దగ్గర చేయడం, ముఖ్యంగా మా ఫైర్ బ్రాండ్ ఫుడ్బీలు విటల్ అందరూ, ఎందుకంటే ఇది అనువైన వేదిక, ఇక్కడ ప్రజలు వినగలుగుతారు. విన్నటువంటి వాళ్ళు ఉట్టి ఊకోరు, గ్రామానికి పోయి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చెప్తారు. ముఖ్యంగా 9th షెడ్యూల్ అనే పదాన్ని రాజ్యాంగంతో పాటు ఈ సభ ఇప్పటిదాకా చేసిన ప్రయత్నం, ముగ్గురు పైన కూర్చున్న వాళ్ళు కానీ మిగతా వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే గ్రామ స్థాయికి 9th షెడ్యూల్ అనే పదం ఇవాళ ఇందిరా పార్క్ వేదిక బయటికి వెళ్ళింది. రేపు గ్రామానికి వెళ్ళాలి, ఇదే మాట రావాలి. ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో లక్షలాది మందిగా మేము పోటీ పడతాం. ఇవాళ 7,000 పోస్టుల కోసం పోటీ పడతాం. సర్పంచ్ అంటున్నారు కదా, వాళ్ళకి వెళ్ళిపోవాలి. మనం 9th షెడ్యూల్ కోసం కొట్లాడి తప్ప కాదని ఇదివరకే గతంలో చిరంజీవి గారు మిగతా బీఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ కూడా కలిసి ఒక సందర్భంలో 9th షెడ్యూల్ లో పెట్టాలని చెప్పేసి ఒక సందర్భంలో వారు మాట్లాడినారు. ఇదే దాన్ని కేవలం స్థానిక ఎన్నికల్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ కోసం మళ్ళొకసారి ప్రజాప్రతినిధులతో పెద్ద ఎత్తున పెట్టాలి, అంత పెద్ద గ్రౌండ్ లో పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చెప్తున్నారు. ఎందుకంటే మాటికి ఈ ట్రాఫిక్ గోల ఈ గోల ఏ గోల లేదు, మనదే గోల ఉండాలి. మన గోల మాత్రమే సింగిల్ వాయిస్ ఉండాలి. మన కలర్ కూడా ఇవాళ ఈ బ్లాక్ తోటే ఉండాలి. ఎందుకంటే నేను కూడా నెక్స్ట్ టైం తప్పకుండా నల్లంగా చేసుకొని వస్తా. కాలాలు అయితేనే మనకి ఏ రంగు లేదు, నిరసన మాత్రమే మన రంగు. కాబట్టి అందరు కూడా నల్ల జెండాలతో రావాలి. ధర్మ సమాజ్ మంచిగా ఇంట్రడ్యూస్ చేసింది. 100% ఒరిజినల్ కలర్ ప్రపంచంలో దేన్నైనా అబ్జర్వ్ చేయగలిగి దమ్మున్నటువంటి కలర్ నల్లది మాత్రమే. నల్ల కలరే ఇప్పటి నుంచి మొత్తం ఈ రిజర్వేషన్ ఉద్యమానికి వచ్చేదాకా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఐఎమ్ ప్రౌడ్ టు బి హియర్. తప్పకుండా మీతో ఉంటా. మీరు మాటికి ఎవరికి కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఎవడు కాదు, ఎవరితో ఉంటాడు, ఏం కొట్లాడతాడు, వాడు దమ్ము ఉందా లేదా, ఇది ఒక్కటే చూసుకొని చెప్పి ఎక్స్రే ఉంటుంది కదా, ఎక్స్రే చూస్తే లోపల ఏం దమ్ము తెలుస్తుంది అట్లా. లీడర్ల దగ్గర దమ్ము అందరిని పిలవండి, అందరూ ఒక దగ్గర చేరాలి. మనకి ఇష్టమున్నా లేకున్నా పార్లమెంట్ వ్యవస్థలో అన్ని పార్టీలు ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎవరిని కూడా అవాయిడ్ చేయలేము. ఆవేశంతో మనం ఏమైనా అందరినీ మనం బట్టలు ఇస్తామని అనొచ్చు, కానీ ఎవరు బట్టలు ఇప్పినా లోపల అంగిలాక తర్వాత ఏమిటో అందరికి ఎరికే కాబట్టి కొత్త అందరికి ఎరికే అది. కాబట్టి కలిసి పనిచేద్దాం అందరము. ఐక్యత కూడా అవసరమే, అదే సందర్భంలో కూడా చైతన్యం అవసరమే. విడదీసి చూపెట్టేటువంటి చైతన్యం కూడా ఉండాలని తెలియజేస్తూ అందరం కలిస్తేనే ఈ 42% 52% సాధించగలుగుతాం. సాధించడం ద్వారా యావత్ భారతదేశానికి ఒక రోల్ మోడల్ 100% చూపెట్టగలుగుతామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మహారాజ్ సార్ ఒక్క నిమిషం అండి, మీరు పాట పాడుతురు, నేను 2 నిమిషాలు చెప్తాను. ఇప్పుడు మన ముందు ముగ్గురు ఉన్నారు ప్రముఖ వ్యక్తులు మాట్లాడే వాళ్ళు. ఒకరు మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్సీ తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి స్పీకర్ గౌరవనీయులు మధుసూదనాచారి గారు, అదేవిధంగా విశారదన్ మహారాజ్ గారు. వారు మాట్లాడే ముందు ఒకసారి యువత వాయిస్ ఇందాం. ఓయూ జేఏసీ
అధ్యక్షులు ఉన్నారు సాంబశివరావు గారు, సాంబశివరావు గౌడ్ గారు వారు మాట్లాడాల్సింది కోరుచున్నారు. 1 నిమిషం బ్రదర్. జై బీసీ, కదిలిందిరా ఉస్మానియా, కదిలిందిరా ఉస్మానియా. జై బీసీ, జై బీసీ, జై బీసీ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే వేదిక ముందున్న మన బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆ రోజు ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో అయాల మనం తెలంగాణ ఉద్యమాన్ని చూసినాం. త్యాగాలు చేసింది ఎవరు? త్యాగాలు చేసింది ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు త్యాగాలు చేసినాం. కానీ ఇవాళ భోగాలు అనుభవిస్తున్నది ఇవాళ అగ్రవర్ణ కులాలు. కాబట్టి మళ్ళీ అదే ఉస్మానియా వేదికగా ఉద్యమాల గడ్డ సాక్షిగా అయ్యాల మేము ఉరకమంటే ఉరికినాం, దూకమంటే దూకినాం, చావమంటే చచ్చినాం. బాష్పవాయు గోళాలకు, ముళ్ళ కంచెలకు ఎదురొడ్డి పోరాడగల తెలంగాణ సాధించుకున్నాం. అదే విధంగా మళ్ళొక్కసారి ఉద్యమాల గడ్డ ఉస్మానియా వేదికగా ఇంతకు ముందు వచ్చిన మా ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థులందరం కూడా నిన్న సమావేశమైన త్వరలో ఉద్యమాల గడ్డ ఉస్మానియా పైన, ఉద్యమాల గడ్డ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా ధర్నా పెట్టబోతున్నాం. మీరందరూ కూడా మళ్ళొక్కసారి ఉద్యమాల గడ్డకు వచ్చి మన యుద్ధ నినాదాన్ని అక్కడి నుంచి మోగియాలని చెప్పి తెలియజేసుకుంటూ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. ఇప్పుడు మన మధ్య కత్తి నెహ్రూ ఖమ్మం నుంచి వచ్చారు, బీసీ సంఘం నేత. వారికి స్వాగతం సుస్వాగతం. అట్లాగే చక్రధర్ గౌడ్ గారు సిద్దిపేట, మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లే. వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మన మధ్య ఉన్నటువంటి, అంటే కాలాతీతం అయిపోయింది ఆల్రెడీ, మనకున్న టైం ఇక్కడ 3 గంటలకు ముగించాలి. సరే, ఒక అరగంట అటు ఇటు అయినా మనం మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ మన మధ్య ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు, మన 42% రిజర్వేషన్ సాధన సమితి ఫౌండింగ్ మెంబరు. అదేవిధంగా వారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ తర్వాత మన జై బీసీ, జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్, జై రాజ్యాంగం. ఈ సామాజిక తెలంగాణ సాధించుకుందామని కొన్ని 2 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమ పోరాటం ఏదైతే సాగిందో, అప్పుడున్న పరిస్థితులను బట్టి నిరుద్యోగులు, తర్వాత అతివాదులు, మితవాదులు, విద్యావంతులు అందరూ కూడా కలిసి పోరాడిన రోజులు. ఉద్యమకారులు, అట్లనే కళాకారులు అందరూ కలిసి పోరాడిన ఆ తెలంగాణ ఉద్యమాన్ని వెలువదొరలు మలుచుకొని రాజ్యాధికారం వచ్చినాక అందరినీ దూరం చేసుకున్నారు. సో ఇదా ఈ సామాజిక తెలంగాణ అని ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి బాధపడుతున్న సందర్భంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితులు మొదలైనాయి. నిరుద్యోగులు, ఉద్యమకారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, తర్వాత అతివాదులు, మితవాదులు కూడా మరి నిర్వీర్యమైన స్థితిలో ఉండి, ఓహో ఇది ఎక్కడో ఆశా కిరణంగా ఇది ఉత్పన్నమైంది. కాబట్టి ఇప్పుడు అటువంటి సామాజిక తెలంగాణని సాధించుకుందామని ఏదైతే 42% మరి కామారెడ్డి పుణ్యమా అని అది తెరపైకి వచ్చిందో, అది మోసం చేయడానికి, దగా చేయడానికి కుట్రపూరితమైన కామారెడ్డి డిక్లరేషన్ చేసి 1,00,000 కోట్లు ఇస్తాము బీసీ సప్లానికని, తాలూకా కోటి, మండల కోటి, గురుకులాన్ని ఇచ్చి కేంద్రీయ విద్యాలతో సమానంగా చేస్తామని, తర్వాత మరి ఎన్నో ప్రామిసులు చేసి అట్లా ఏ ప్రామిసులు కూడా చేయకుండా ఓన్లీ అగ్ర కులాల వారికే అధికారం వచ్చినట్లు మెలుగుతూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు కానీ మిగతా కూడా వాళ్ళ కబంధాస్తాల్లో పెట్టుకుంటున్నారు.
మీ అందరికీ తెలుసు రాజకీయం అంటే ఇది ఒక పెద్ద వ్యాపారం. విద్య, ఉద్యోగము, విద్య తర్వాత హెల్త్, ఇది రెండు సంపాదించుకోవడానికి పెద్ద వనరులు. దాని తర్వాత అతిపెద్ద వనరు రాజకీయం. రాజకీయం ఉన్నది కాబట్టి ఈరోజు వెలువదొరలు 15 ఏళ్ల కింద వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ యొక్క కంపెనీస్ ఏంది, వాళ్ళ యొక్క ధనం ఎంత, ఈరోజు చూసుకున్నైతే 1,00,000 కోట్లకు పెరిగినారని జనమంతా అనుకుంటారు. అలానే మరి ఈ ముఖ్యమంత్రి మరి ఆయన రాజకీయంలో రాకముందు ఆయన పరిస్థితి ఏంది, రాజకీయంలో వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ సామాజిక వర్గాల యొక్క పరిస్థితి ఏంది అంటే రాజకీయ అధికారమే ఈ అభివృద్ధికి పునాదులు వేస్తుంది. కాబట్టి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారంతోనే మనకు అన్ని సమస్యలకు సమాధానం వస్తుందని చెప్పినారు. మరి అటువంటి రాజ్యాధికారం రావడానికి మనము ఎప్పుడు కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అప్పనంగా 4% లేని ఈడబ్ల్యూఎస్కు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 10% అంటే ఎస్సీ ఎస్టీల కంటే డబుల్ వాళ్ళకి ఇస్తే, నేను సుప్రీంకోర్టులో ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ తరఫుకి వెళ్ళి క్వశ్చన్ చేసుకుంటూ వేసినాము. అది వేసి ప్రధానమైన ఆర్గ్యుమెంట్స్ ప్రొఫెసర్ మోహన్ గోపాల్ నేను వేసిన కేసులనే వాదించినాడు. ఆ కేసులో అప్పుడున్న చీఫ్ జస్టిస్ యూఆర్ లలిత్ బండారే ఇది చెల్లదని చెప్పినారు. 3 జూనియర్ జడ్జిలేమో ఇది చెల్లుతుందని చెప్పినారు. కాబట్టి ఇప్పటి ఈ రకమైన కోర్టులలో కూడా సమన్యాయం జరుగుతలేదు. ఎందుకంటే న్యాయమూర్తులు కూడా ఏ రకంగా ఈరోజు ఆ యొక్క విచక్ష అంటే సామాజిక స్పృహ లేనందువలన, లేకపోతే విచక్షణ జ్ఞానాన్ని సరిగిన పద్ధతిలో ఉపయోగించుకోకపోనందున ఈ ఇంద్రసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో క్రిమిలేయర్ పెట్టి కానీ, లేకపోతే ఇది కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% రిజర్వేషన్స్ ఈ యొక్క లోకల్ బాడీస్లలో కూడా వర్తిస్తుందని, అది అన్యాయంగా అద్రగణంగా అన్కాన్స్టిట్యూషనల్గా పెట్టినటువంటి ఆ యొక్క 5 న్యాయమూర్తులు, దాని తర్వాత వికాస్ కృష్ణరావు గౌలీ కేసులో కూడా అదే ఫాలో కావడము. ఇప్పుడు 50% దాటకుండా ఒక సీలింగ్ ఉన్నది. 50% దాటకుండా సీలింగు ఒక ఎస్సీ ఎస్టీలకు వర్తించదు, కానీ బీసీలకు వర్తిస్తుంది. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా ఒక్క తమిళనాడులో తప్ప ఏ రాష్ట్రంలో మొత్తం ఇండియాలో 50% దాటి రిజర్వేషన్స్ లేవు. కాబట్టి తమిళనాడులో 50% దాటి 69% రిజర్వేషన్స్ అంటే 50% బీసీలకు, 18% ఎస్సీలకి, 1% ఎస్టీకి అంటే 69% తమిళనాడులో ఎందుకు అమలవుతున్నాయనంటే అది వాళ్ళు రాజ్యాంగము ఆర్టికల్ 31C కింద పాస్ చేసుకొని అక్కడున్న ముఖ్యమంత్రి బాపనాయన, అప్పుడున్న ప్రధానమంత్రి బాపనాయనైనా, అప్పుడున్న రాష్ట్రపతి బాపనాయనైనా అక్కడ పెరియార్ ల్యాండ్ సామాజిక భూమి కాబట్టి మొత్తము పొజిషన్ అపోజిషన్ సామాజిక వర్గాలందరూ ఉవ్వెత్తున లేచి ఆల్ పార్టీ మీటింగ్స్ పెట్టుకొని 4 సార్లు రిజల్యూషన్స్ పాస్ చేసుకొని చట్టం చేసి ఢిల్లీకి వెళ్ళి, ఆ ఢిల్లీకి వెళ్ళితే కొంచెం తాత్దారం చేస్తుంటే తమిళనాడు బంద్ అవుతే మొన్న అయినట్టు బంద్ కాదు. రైళ్లు బంద్, బస్సులు బంద్, దుకాణాలు బంద్, విద్యా సంస్థలు బంద్, సైకిల్ కూడా రోడ్డు మీద తిరగకుండా అంత పగడబందీగా చేస్తేనే అక్కడ మరి కేంద్రం దిగివచ్చి ఆ యొక్క 9th షెడ్యూల్లో నోటిఫికేషన్ అంటే 31B కింద రాజ్యాంగ భద్రత వస్తుంది. కాబట్టి ఈ కాంగ్రెస్, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ అడుగడుగున మోసం చేస్తుంది, దగా చేస్తుంది. 6th డిసెంబర్లో వాళ్ళు డిక్లరేషన్స్ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత 2 నెలలు గడిపి బీసీ కులగణన చేస్తామని మళ్ళా అక్టోబర్ వరకు ఏ పని చేయకుండా, అది కూడా బీసీ కులాలని మాత్రమే మేము లెక్కిస్తాము, అన్ని కులాలను లెక్కించమని ఒక తప్పుడు సంకేతాన్ని ఇచ్చి, దాని తర్వాత బీసీ సంఘాలు ఒక్క ఉవ్వెత్తున లేస్తే
ఒక జీవో ఇచ్చి ఆ ప్లానింగ్ కమిషన్కి అప్పచెప్పినారు బీసీ కులగన్న చేయాలని. ఒక డెడికేటెడ్ కమిషన్ వేసినారు, 1 man కమిషన్ వేసినారు, ఎక్స్పర్ట్ కమిషన్, 4 కమిషన్లు వేసిన 4 మనందరికీ తెలుసు హైదరాబాద్లో మొత్తం జిల్లాలో ఉన్న వాళ్ళకి ఎవరింటికి ఎవరు రాలేడు, వచ్చి ఒట్టిగా చిట్టి అతికి పెంచిపోయినారు. సో తప్పులు అంటే నేను ఒక చట్టాన్ని రాసిచ్చిన రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 342A3 కింద రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చట్టం చేసుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏదైతే సర్వే యాక్ట్ ఉందో ఈ రెండింటికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను అధిగమించడానికి మీరు ఈ యొక్క డేటాని సేకరించండి అని ఇస్తే అది వాళ్ళు వినడానికే సిద్ధం లేదు. కానీ ఏదో తప్పుల తడక ఏదో ఒక కులగణన చేసి కులగణన పబ్లిక్ చేయలేదు, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ చేయలేదు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పబ్లిక్ చేయలేదు. ఇదేదో పెద్ద రోల్ మోడల్ అని అక్కడ ఢిల్లీలో ఏఐసిసిలు ప్రదర్శిస్తారు, కానీ బీసీల ముందు మాత్రం ప్రజల ముందు మాత్రం అది పెట్టకపోయినా పోనీ 42% ఎట్లా చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ జనరల్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మరి కాంగ్రెస్లో సీనియర్ లాయర్స్ ఉన్నారు. ఎవరు కూడా చెప్పని ఈ యొక్క మార్గాన్ని మేము 9th షెడ్యూల్లో పెట్టడానికి తమిళనాడు యాక్ట్ తెప్పించి ఏమి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషను ఫిబ్రవరిలోనే మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్లు ఇచ్చినాము. తర్వాత మరి 4-5 ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అప్పుడు కూడా అన్ని పార్టీలను పిలిపించినాము. అన్ని పార్టీలకు పిలిపించి వాళ్ళకు ఐడియా లేదు, అవగాహన లేదు, రాజ్యాంగం మీద చదువుకోలేదు, కాబట్టి వాళ్ళకు అవగాహన తెప్పించినాము. ఇదొక్కటే మార్గము, ఇంకా వేరే మార్గం లేదని చెప్పిన తర్వాత మేము ఆ రోజే చెప్పినాము, మధ్యాహ్నం చెప్పినాము, ఈ రోజు కూడా చెప్తున్నాము. పంచాయతీ రాజ్ యాక్ట్ అమెండ్ చేసినా లేకపోతే జీవోలు ఇచ్చినా ఇక్కడున్న గవర్నర్ ఆమోదం పొందినా అది కోర్టులో నిలవదు. ఎందుకంటే 5 జడ్జిమెంట్లు అది ఉన్నది, 9 మంది జడ్జిమెంట్ ఉంది. కాబట్టి ఇదైతే బిల్లులు మేము కూడా ఒక డ్రాఫ్ట్ బిల్లు వర్గీకరణ చేసి ఇచ్చినాము. ఎంబీసీసీకి 11 అన్ని గ్రూపుల ప్రకారము వర్గీకరణ చేసిస్తే ఆ వర్గీకరణ లేకుండానే విద్యా ఉద్యోగాలు ఒక బిల్లు, స్థానిక సంస్థలు ఒక బిల్లు, ఆ యొక్క 2 బిల్లులు తయారు చేస్తే గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపినాక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందడానికి పంపినారు. సో కేంద్రం యూనియన్ క్యాబినెట్ ఒప్పుకొని ఉభయ సభలు క్లియర్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి ఆమోదం తెలుపుతుంది. ఆ ప్రయత్నం చేయకుండా ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే ఈవెన్ గవర్నర్ అసెంట్ ఇవ్వకముందే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ఆయన ఏదో మరి ఆయన అంటే కొన్ని సంఘాలు అడుగులకు మడుగులు సంఘాలను తీసుకెళ్ళి ఒక రైలు బుక్ చేసి అక్కడ ధర్నా చేసి వచ్చినారు. కానీ పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు కానీ లేకపోతే మనము పార్లమెంటరీ కాంగ్రెస్కే 100 పైన ఎంపీలు ఉన్నారు, ఇండియా గఠబంధన్కు 250 వరకు ఉన్నారు. కానీ అక్కడ పార్లమెంట్లో లేపకుండా తమిళనాడు తరహాలో చేయకుండా అడుగడుగునా కాంగ్రెస్ మోసం చేస్తుంది, దగా చేస్తుంది, కుట్ర చేస్తుంది, బీసీలను మోసం చేస్తున్నది. ఎలా చేస్తుందని కూడా ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను. ఇది నిలవదు. మన వాళ్ళు కూడా ఇది దింపుడుగా లాశము. నిన్న క్యాబినెట్ మినిస్టర్ చేసి మేము 7 తారీఖు ఉంది అప్పుడు మేము నిర్ణయిస్తామని. ఏం నిర్ణయిస్తారు మీ బొంద? అది ఏం కాదు, అది ఏం కాదు, కొట్టివేస్తారని ఇప్పుడు కాదు మొదటి నుంచి చెప్తా ఉన్నాను. మీరు కూర్చున్నా కూడా చేయలేరు, మీ బాబు వచ్చినా చేయలేరు. 100 మంది అడ్వకేట్ జనరల్స్ వచ్చినా లేకపోతే కపిల్ సిబ్బలు మన అభిషేక్ మనీ సింగ్ హరీష్ సాల్వే తెచ్చినా కూడా ఆ హైకోర్టులో ఒరిగేది ఏం లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ చేసేటువంటి తప్పుడు ఒక్కర మార్గాలని మోసపోకుండా దగాపోకుండా ఇప్పుడు మనం 9th షెడ్యూల్కు ఎట్లా కలుపుతామని మాత్రమే మనము పోరాడాలంటే ఈ లోకల్ బాడీస్ ఇప్పుడు ఏం చేస్తారు? 7 తారీఖు నాడు కోర్టు కొట్టేసింది కాబట్టి మేము 42% పార్టీ పరంగా నువ్వు బిచ్చమా లేకపోతే నీ అయ్యే జాగీరా? మాకు రాజ్యాంగ ప్రకారం రావాలి, కానీ నువ్వు ఇచ్చే భిక్ష వద్దు మాకు. నువ్వు చెప్తే బీజేపీ వాడు వింటాడా, బీఆర్ఎస్ ఉంటాడా, కమ్యూనిస్ట్ వాడు వింటాడా, లేకపోతే ఇంకెవడన్నా అగ్రకుల వాడు ఇండిపెండెంట్గా వేయడానికి వింటాడా?
మీ దగ్గర డబ్బు ఉన్నది, మీ దగ్గర భూమి ఉన్నది, మీ దగ్గర ఇండస్ట్రీ ఉంది, మీ దగ్గర ప్రెస్ ఉంది, అన్ని వనరులు మీ దగ్గర తెచ్చుకొని మీతో సమానమైన విద్య ఆరోగ్యం ఇవ్వకుండా, మీ దగ్గర కనీసం పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇవ్వకుండా, సోషల్ ఎకనామిక్ పొలిటికల్ న్యాయం చేయకుండా, ఇన్నేళ్ల సంది మామూలు అణగారిన వాళ్ళగా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళగా ఇప్పుడు ఇంకా మీరు మోసపోతే మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. నేను ఎప్పుడైతే 9th షెడ్యూల్లో కలపడానికి బిల్లు చేసినానో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చినాడు, అన్న అద్దంకి దయాకర్ వచ్చినాడు, అట్లే అనిల్ గారు వచ్చినారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎన్ని ప్రశ్నలు యక్ష ప్రశ్నలు వేసినా జవాబు చెప్పిన ఆ రోజు అదే మాట మీద ఉన్నా, వీళ్ళు ఇన్ని నాటకాలు ఆడినా కూడా ఈ రోజు కూడా ఇదే మాట మీద ఉన్నా. కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు, ఏ బీజేపీ నాయకుడు, ఏ బీఆర్ఎస్ నాయకుడు 9th షెడ్యూల్లో పోరాడదాం, అందరినీ బీసీ సంఘాలని అన్ని పార్టీల అఖిలపక్షం పెట్టి చెలో ఢిల్లీ అన్న నాయకుడు మాత్రం ఇంతవరకు ఎవరు లేడు. కాబట్టి ఈరోజు నేను అన్న అద్దంకి దయాకర్ గారితో విన్నవించుకుంటున్నా, దయచేసి మీరు ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఊరూరు పాకిపోయింది, ప్రతి బీసీ జనానికి పాకిపోయింది, మళ్ళా మనకు పుట్టగతులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా సిన్సియర్గా మనం చాలా ఆనెస్ట్గా ఈ కోట్ల మీద ఆశ పెట్టుకోకుండా, కోట్ల కొట్లాడలేదు కొట్లాడుంది, కానీ అఖిలపక్షాన్ని పెట్టి మా అందరిని కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని ప్రధానమంత్రి దగ్గర డెలిగేషన్ పెట్టి మీ యొక్క ఇండియా గఠబంధన్ ద్వారా పార్లమెంట్లో లేవనెత్తి పార్లమెంట్ని దిగ్బంధించి అప్పుడు కూడా చేయకపోతే తెలంగాణ మొత్తము బంద్ అంటే బందే. ఏ ఒక్క రోడ్డు మీద కూడా ఒక మనిషి కూడా తిరగకూడదు. ఆ రకంగా తిరగకపోతే ఈ పార్టీలకు మనుగడ లేదు, మన్నన లేదని మనం ఊరూరికి వెళ్ళి మనకు అన్ని పార్టీలకు బుద్ధి చెప్పి మనమే ఒక పార్టీని పెట్టుకొని మన రాజ్యాధికారాన్ని మనమే సాధించుకుందామని ఈ సందర్భంగా నాకేంటంటే ముఖ్యంగా బాలరాజు గౌడ్ గారు నాకు 40 ఏళ్ల సంది మిత్రులు. నేను వకీలు ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉన్నది. అట్లనే చిరంజీవులు గారు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, హెచ్ఎండిఏ ఉన్నప్పుడు నేను ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ 2018లో పెట్టాను. అప్పుడే ఈ నినాదం మేమెంతో మాకెంత నినాదంతో ముందుకెళ్తున్నాము, నువ్వు ప్రెసిడెంట్ కాదన్నా నేషనల్ కాదా అని అన్నాను. సరే ఇంటలెక్చువల్ ఫోరం పెట్టినారు, మనం అందరం కలిసినాము. విశారదని నేను అజ్ఞాత మిత్రుని. ఎట్లా అంటే విశారదన్ గారి ఉపన్యాసాలు అప్పుడప్పుడు చూసి ఈ మనిషి ఎప్పుడొస్తాడో, ఈ వ్యక్తి ఎప్పుడు వస్తారో ఎప్పుడు కలవాలో అని తహతాలు పాడేవాళ్ళు. అటువంటప్పుడు ఒక అమ్ముడు పోయే సంఘము ఆయన ఏదో మీటింగ్ పెడితే ఎల్బీ నగర్లో అప్పుడు విశారదన్ మహారాజు నాకు తారస్థమయ్యి ఇన్ని రోజులు వెతుకుతున్నానయ్యా అని. ఆ రోజు నుంచి వారి కలవడము, మేము కలిసి ఈ ఉద్యమాన్ని లేవనెత్తడము, మీ అందరి సహకారంతో తప్పకుండా సాధించుకుందాము అని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొన్ని తీర్మానాలు ప్రవేశపెడతాను. లాస్ట్ ఇంకా 2-3 ఉన్నారు మాట్లాడేది. మనం ఈ తీర్మానాలను ఓకే అన్న తర్వాత సభ నిర్వహించుకుందాం. మనందరం ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి కేంద్రం పైన మనం బాధ్యత పెడుతున్నాం. పెడదామా వద్దా? సో మనం తీర్మానం ఏం చదువుతున్నారంటే 42% బీసీ రిజర్వేషన్లను తక్షణమే కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చాలి. అందరు ఓకే కదా? ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి దీన్ని ఈ సబ్జెక్ట్ను లీడ్ తీసుకొని ఢిల్లీకి వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి 9వ షెడ్యూల్లో పెట్టేలాగా చూడాలి. అవునా కాదా? ఎస్, థ్యాంక్ యూ. అదేవిధంగా మన మధ్య చాలా మంది సంచార అర్ధ సంచార డిఎన్టీ ప్రజలు కూడా ఉన్నారు. మీరు 42% ఇచ్చినా లేదా 22% మీరు పార్టీ పరంగా 42% పార్టీ పరంగా ఇస్తామంటున్నారు. అది మాకు అవసరం లేదు. మాకు 42% ఇచ్చి తక్షణమే అందులో కూడా ఏబిసిడి కేటగిరీలు చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఓకేనా వద్దా?
రైట్, థ్యాంక్ యూ. అదేవిధంగా ఒక చిన్న ప్రమాణం చేయాలి అందరూ. ఏంటంటే మనం ఇక్కడ చాలా గొప్పగా మాట్లాడుతున్నాం, బయట పోయి మళ్ళీ ఆధిపత్య కులాల వాళ్ళకే మాత్రం ఓట్లు వేస్తున్నాం. సో మేము కోరేది ఏంటంటే మీరందరూ కూడా ఒకసారి ప్రమాణం చేయాలి. నేను చదువుతాను, మీరు వినండి. లేదంటే పెద్దలు ఈశ్వరయ్య గారు ఈశ్వరయ్య గారు చదువుతారు, వారిని జడ్జి గారు ప్రమాణం చేపిస్తారు. బీసీ ఎస్సీ ఎస్టీల అయిన మేము మా వర్గాలకు మాత్రమే ఓటు వేసుకుంటాము, ఆధిపత్య కులాలకు ఓటు వేయము. ఇప్పుడు మిగతా కార్యక్రమం విశారదన్ గారు మాట్లాడతారు. మొత్తం యాక్షన్ ప్లాన్ అంతా కూడా మా యొక్క పోరాట విధానాన్ని వారు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇస్తామా, నీకు ఇస్తాను, నేను చూడలే. నేను ఓకే, మేము ఇస్తాం, కనిపిస్తాం, మీకు ఇస్తా, అందరికి ఇస్తా. ఓకే, ఇంకా టైం ఉందమ్మా, ఇస్తా. రైట్, నో ఇష్యూ. అదేవిధంగా మనము ఇంకా కొంతమంది మాట్లాడాలని అంటున్నారు. పాపం వాళ్ళ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నారు, నేను చూడలే. ఇస్తాం, అవకాశం ఇస్తాము. నో ఇష్యూ, ఇస్తాం. రైట్, ఇప్పుడు మనము ఇన్ని రోజుల నుంచి కూడా మన బంద్ చేశాం. బంద్ తర్వాత మళ్ళీ ఏమున్నది యాక్షన్ ప్లాన్? మనది ఏమీ లేదు. మళ్ళీ ఇవాళ ధర్నా ఉంది. ఈ ధర్నా తర్వాత మళ్ళీ ఏం యాక్షన్ ప్లాన్? ఆ యాక్షన్ ప్లాన్ అంటూ లేకపోతే మనలో తగిలినటువంటి ఆ చైతన్య శక్తి అంతా కూడా వృధాగా పోతుంది. అందుకే దీన్ని ఎప్పుడు కూడా సజీవంగా ఉంచాలనే ఉద్దేశంతో మరి మా 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఒక చిన్న కార్యాచరణ ప్రకటన ఇక్కడ చేస్తూ ఉంది. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే మీరు నవంబర్ 1 రోజు ఖచ్చితంగా కలెక్టరేట్లో కానీ ఎంఆర్ఓలకు కానీ మాకు 42% రిజర్వేషన్ చట్టపరంగా కావాలి, 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి మీరు పిటిషన్లు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా మేము ఇక్కడ 42% రిజర్వేషన్ సాధనా సమితి అదేవిధంగా ఇతర సంఘాలను కలుపుకొని రాష్ట్రమంతా పర్యటన చేయాలనుకుంటున్నాం. మొట్టమొదట మేము నవంబర్ 10వ తేదీన కామారెడ్డి నుంచి దీన్ని స్టార్ట్ చేసి మళ్ళీ నవంబర్ 30న హైదరాబాద్లో ముగిస్తాం. ఆ డీటెయిల్ డేట్స్ మళ్ళీ ఇస్తాము. ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది నా దగ్గర కానీ, బట్ ఇక్కడ నవంబర్ 10th నుంచి కామారెడ్డి నుంచి మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ మనకు అమలు చేయాలి కాబట్టి అది రాష్ట్రం అంతా తెలియాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ ఎంతవరకు అమలు చేస్తుంది, మరి ఎందుకు అమలు చేస్తలేదు వాళ్ళు చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి మనం నవంబర్ 10th నుంచి స్టార్ట్ చేస్తామని ఇక్కడ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇది జిల్లాలో భావజాల వ్యాప్తికి 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో పెట్టడానికి అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయడానికి మాత్రం ఇది ఉపయోగపడుతుంది. సో మరి ఆ భావజాల వ్యాప్తికి అందరూ పాల్గొంటారా మరి లేదా? ఏదో వినిపోతారా? మరి మేము జిల్లాలకు వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారా లేదా బీసీ భావజాలు మేము లేదు, వీళ్ళు 10 మంది ఉన్నారు, వీళ్ళు ఊరికే తిరుక్కుంటూ పోతున్నారు అనుకుంటారా? లేదు కదా. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి మధుసూదనాచారి గారు ఉన్నారు. గతంలో వారు మన తెలంగాణ అసెంబ్లీ మొట్టమొదటి స్పీకర్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ లీడర్ కూడా. సో మన మధ్య ఇంకొక 2 మహిళలు ఉన్నారు. మనం వాళ్ళని గమనించాలి, ఏమనుకోవద్దు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. సో మొట్టమొదటి మధుసూదనాచారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై బీసీ. గౌరవనీయులు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ చిరంజీవులు గారు, గౌరవనీయులు సుప్రసిద్ధ న్యాయ కోవిదులు, రాజ్యాంగం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి బీసీ సమాజాన్ని చట్టపరమైనటువంటి విషయాల్లో అవగాహన కల్పిస్తున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఊరు వాడా తిరుగుతూ సామాజికంగా అన్ని వర్గాల వారిని చైతన్యపరచడంలో ముందున్నటువంటి సోదరులు విశారదన్ మహారాజ్ గారు, గౌరవనీయులు బాలరాజు గారు, గౌరవ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ బీసీ సంఘాల పెద్దలందరికీ
ఈ సందర్భంగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వ్యవస్థకు ఈ వేదిక నుండి బీసీ బిడ్డగా మీది నాదైనటువంటి నినాదం మేం బిచ్చగాళ్ళం కాదు జాగ్రత్త అనేటువంటి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అనేక మోసాలు, అనేక ద్రోహాలు, అనేక కుట్రలు గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల పరంపరను చూస్తూ ఉంటే ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారంలోకి రాకుండా జరిగినటువంటి కుట్ర, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అగ్రకులాలు ఆధిపత్య కులాలుగా మారి రాజ్యాధికారాన్ని వారి హక్కుభుక్తం చేసుకొని రాజ్యాధికారాన్ని హక్కుభుక్తం చేసుకోవడం ద్వారా సంపద మీద ఆధిపత్యం, సంపద వాళ్ళ కబంధ హస్తాల్లో కేంద్రీకృతమయ్యేటువంటి పరిస్థితుల్ని సృష్టించి ఏదో ఒకరోజు ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఏదో ఒకరోజు ఒక చిరంజీవి గారు, ఒక విశారదన్ మహారాజ్ గారు లాంటి వాళ్ళు బీసీలను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేసి మా రాజ్యాధికారానికి ప్రమాదం పొంచి ఉంటది కాబట్టి రాజ్యాధికారంతో పాటు సంపదను కూడా వాళ్ళ కబంధ హస్తాల పాలు చేసి, నేను ప్రత్యక్ష సాక్షిని 82లో వచ్చినటువంటి ఒక పార్టీలో నేను సభ్యుడిగా చేరితే ఆ రోజు ఎమ్మెల్యే కావడానికి అయినటువంటి ఖర్చు 1 లక్ష రూపాయలు మాత్రమే. ఈరోజు 50 కోట్లు అయితే ఎమ్మెల్యే గారైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిల్లు అనంటే ఏ రోజైనా సమాజంలోని మెజార్టీ వర్గాల ప్రజల్లో చైతన్యం వచ్చి మా పైన తిరుగుబాటు, మమ్మల్ని అధికారం నుండి తోసివేసేటువంటి ప్రయత్నం చేస్తే కులాల పేరిట, మతాల పేరిట లేదా ఆర్థిక పరమైనటువంటి బలహీనతల పేరిట వాళ్ళను చీల్చి రాజ్యాధికారాన్ని శాశ్వతం చేసుకోవాలనేటువంటి కుట్ర కొనసాగుతున్నది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో ఎవరు రాజ్యాధికారంలోకి రావడానికైనా మనం కారణమైనటువంటి మనం దరఖాస్తులు ఇచ్చి దండాలు పెట్టి మళ్ళీ మా సమస్యలు పరిష్కరించబడడం లేదు అనేటువంటి రోడ్న పడేటువంటి పరిస్థితిని కల్పించాలి. కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. బహుశా నేను ఈరోజు ఈ వేదిక నుండి నేను భావిస్తా ఉన్నా, ఈ ధర్నా చౌక్ చరిత్రలో ఈరోజు బీసీల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించి న్యాయం జరగడం కోసం బీసీలతో పాటు మా ఎస్సీ ఎస్టీ పెద్దలు సోదరులు కూడా వేలాదిగా తరలి రావడం జరిగింది. ఇది ధర్నా చౌక్ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించబోతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. నేను ఎక్కడో పుస్తకంలో చదివిన బెర్ముడా ట్రయాంగిల్ ఉంది, దాని మీద పోయేటువంటి అన్ని కూడా మాయమవుతా ఉన్నాయి. మనం ఈరోజు ఒక శక్తిగా ఇక్కడ కనబడుతూ ఉన్నాం. మళ్ళీ ఆ ఇందిరా పార్క్ దాటి మెయిన్ రోడ్డుకు పోతే ఎవరు వాళ్ళుగా విడిపోతున్నాం, చీలిపోతున్నాం, అసలు విషయాన్ని అటకెక్కిస్తా ఉన్నాం. ఒక సందేశం, ఒక స్ఫూర్తి, ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగినప్పుడు దానిలో భాగస్వాములమైనటువంటి మనం ఆ పవిత్రతను అర్థం చేసుకొని ఆ పవిత్రతకు న్యాయం చేయాల్సినటువంటి చైతన్యాన్ని సంతరించుకున్నప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు తమిళనాడు పోవడానికి నా నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆదేశం మేరకు మేము పోతే చాలా స్పష్టమైనటువంటి స్టడీ చేయడం జరిగింది. 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే పరిష్కారం అనేటువంటి విషయం. ఆ రోజు నుండి ఎక్కడ ఏ సందర్భంలో మేము మాట్లాడినా ఈ సమస్యకు పరిష్కారం 9th షెడ్యూల్లో చేర్చడం మాత్రమే. ఎవరు 42% రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నా వారితో ఏకీభవిస్తూనే గతంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడిగా శాసనమండలిలో ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు మేము మా సంపూర్ణ సహకారాన్ని తెలియజేస్తూనే ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి గురించి కూడా సూచనలు చేయడం జరిగింది. తద్వారా మాత్రమే పరిష్కారం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పటికీ ఇలా అధికార పార్టీ ఎటువంటి టక్కుటమారా గోకర్ణ గజకర్ణ విద్యల ద్వారా తెలంగాణ
బీసీ సమాజాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదో మనమందరం సాక్షిభూతులం. కాబట్టి నాకు అర్థం కాని విషయం, ప్రపంచంలో ఎక్కడ కూడా మైనార్టీ పాలితులు మెజార్టీ పాలకులు విచిత్రమైనటువంటి పరిస్థితి. 70-80 సంవత్సరాల తర్వాత కూడా భారతదేశంలో మెజార్టీ వాళ్ళు పాలితులై మాకు 42% ఇవ్వండి, మాకు ఇంకో శాతం ఇవ్వనటువంటి అడుక్కునేటువంటి స్థితిలో ఉన్నాం. ఎవరైతే యాచించాలో వారు ఇచ్చేవాళ్ళుగా మారిళ్ళు, ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు యాచించేటువంటి దుర్మార్గం కొనసాగుతున్నది. కాబట్టి దీనికి చరమగీతం పాడి భారతదేశంలో బీసీల రాజ్యం స్థాపించబడేటువంటి కోణంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ దేశానికి సంబంధించినటువంటి బీసీలు నాకు కూడా అవగాహన ఉంది. తెలంగాణలో కానీ దేశంలో కానీ మనం 4 రకాలైనటువంటి బీసీలో ఉన్నాం. ఒకటి, రాజ్యాధికారంలో అప్పుడప్పుడు వాటా అనుభవిస్తున్నటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారంలో వాటా ఎప్పుడో ఒకసారి ప్రాతినిధ్యం ఉన్నటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారంలో అసలే ప్రవేశం లేనటువంటి కులాలు ఉన్నాయి. రాజ్యాధికారం అనేది ఒకటి ఉన్నది అని తెలియని కులాలు కూడా ఉన్నాయి. అందుకనే అందరికీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు బీసీ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళందరం రేపు రాబోయే రోజులలో ఉద్యమాల్లో కానీ కార్యాచరణలో కానీ కార్యక్రమాల్లో కానీ అన్ని వర్గాలను భాగస్వాములు చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా వాళ్ళ వాటా సంపూర్ణంగా దక్కుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కల్పించడం ద్వారా ఏకకాలంలో ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, ఏకకాలంలో ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యం చేసేటువంటి కార్యక్రమం, ఏకకాలంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డను తట్టేటువంటి కార్యాచరణతో ముందుకు సాగినప్పుడే ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ నిర్ణయాధికారాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి మన చైతన్యం ద్వారా మన వాళ్ళను గెలిపించుకునేటువంటి స్థితికి, శాసించేటువంటి స్థితికి వచ్చేటువంటి ఏ కార్యాచరణకైనా పార్టీగా వ్యక్తిగతంగా సంపూర్ణంగా కలిసి పనిచేద్దాం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఈడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆత్మవిశ్వాసంతో పోదాం. గుండె మీద చేయి వేసుకొని ఇది మన జీవితంలో లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కార్యక్రమంగా పవిత్రంగా భావించి ముందుకు సాగినప్పుడు మాత్రం మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరగలుగుతాం. సమస్యలు అడ్డంకులు ఎన్నెదురొచ్చినా ఛేదించి విజయాన్ని సాధించేంత వరకు మనం అందరం సమిష్టిగా ముందుకు సాగుదామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చాలా మంచి ప్రసంగాన్ని మాకు అందించారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మన మధ్య సెంట్రల్ ఓబీసీ స్టూడెంట్ యూనియన్ లీడర్ ఉన్నాడు కిరణ్. ఒక్కసారి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడున్నాడు కిరణ్? లేదా? ఓకే, రైట్. ఇప్పుడు మన మధ్య ఎమ్మెల్సీ దయాకర్ గారు ఉన్నారు. వారు మాట్లాడే మొదలు ఒక్కసారి మరొక మా ఫైర్ బ్రాండ్ సిస్టర్ ఉంది దాసోజు లలిత గారు, వారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని ఏమనుకోవద్దు. నువ్వు చాలా బాగా మాట్లాడగలవు. మన ఉమెన్ రిప్రజెంటేషన్ నేను చూడలే, ఆమె అక్కడ కూర్చుంది. సో దయచేసి రావాల్సిందిగా కోరుతున్నా. బట్ 2 minutes అమ్మా. సభకు కొలిమి సలాములు. అయితే 42%లో మా వాటా 21%. విభజనలు ఆకాశంలో సగం భూమి మీద సగం అని విభజన రేఖలు మహిళలకు ఏమి లేవని మేము అనుకుంటున్నాం. సరేనా? సరిపోయిందా? అయితే మేము ఇవాళ ఉదయం 11:30కు మేము అట్లా వచ్చినాం. ఎస్సీ ఎస్టీ జేఏసీలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో నాయకురాలుగా నేను ఉన్నా. ఉదయం 11 గంటలకే నేను ఒకవేళ అందులో లేకుండి ఉంటే క్రమశిక్షణ ప్రకారం ఇంతసేపు నేను అక్కడ కూర్చున్నా. అదే ఇండివిజువల్గా అంటే నా స్వతంత్రంగా ఇప్పటికీ నా గొంతు సొంత గొంతే, ఇండిపెండెన్స్గానే ఉంటుంది. తాగలం అంటే సొంత గొంతు. అయితే మేము అడిగేది ఏంటంటే ఇదే ధర్నా చౌక్లో తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమం చేసినటువంటి సందర్భం. ఇవాళ బీసీల కోసం
42% వాటా కోసం మళ్ళీ పనిచేస్తున్నటువంటి సందర్భంలో మా మహిళలం ఎందుకు కనపడతలేము అని ఒక లేదు. మేము సబ్జెక్ట్ వెళ్తామన్నా మమ్మల్ని మాట్లాడండి. మా రిప్రజెంటేషన్ ప్రకారం, మా రిజర్వేషన్ ప్రకారం మాట్లాడుతున్నాం. అయితే బ్యానర్ పైన సావిత్రమ్మ, పూలేలు ఉన్నారు. త్రిశూలం త్రినేత్రులుగా మాట్లాడుతుంటే మేము అవి కూడా విన్నాం. ఈ త్రిశూలాన్ని అందించింది కూడా మహిళనే, ఆదిశక్తి. అట్లాంటి ఆదిశక్తులకు కూడా వాటాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటిదాకా తమ్ముడు విఠల్, తర్వాత ఒక అన్న ఉండే వెళ్ళిపోయిండు, మన పృథ్వీ అన్న. ఖచ్చితంగా నిజాయితీగా నిబద్ధతగా మాట్లాడతాం వాటిల్లో మేము కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాం. మేము మాట్లాడిన వాటిల్లో ఏమైనా తప్పు, మా వాటా అడిగితే తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టండి. అయితే మేమేం వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్లకు మేము అనుకూలమే, 42% మేము అనుకూలమే. 9th షెడ్యూల్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. మొన్నటి ధర్నా కూడా చాలా అబద్ధమైనటువంటి, మొన్న రోడ్ల మీదకి వచ్చినటువంటి బంద్ చాలా అబద్ధం. బంద్, బీసీ బంద్ ఒక అబద్ధమైన బంద్. ఇది మాత్రం న్యాయమైనది, నిబద్ధత కలిగినది. దీంతోటే తప్పకుండా రేపు 9th షెడ్యూల్లో మన వాటాను చేర్చగలిగితే బీసీలకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. పక్కన తమిళనాడు తరహాలో కూడా మనకి ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాం. ఇందులో మాకు ఎవరి మీద ఏ భేషజం లేదు. మాకందరు కావాల్సిన వాళ్ళు ఆత్మీయులు, సోదరులు, అంతే తప్ప మాకు అవకాశం ఇవ్వలేదేంటి. ఇందులో సగం కాకుండా ఒక్క 2-3 ఉన్నాం, 10,000 మంది గుర్తించాలి కదా. గుర్తించి తప్పకుండా కూర్చోబెట్టాలన్న ఇది మాత్రమే, అంతకు మించి ఏం లేదు. ఓకే, ఏం మాట్లాడతాం? థ్యాంక్ యూ అమ్మ. మేము ఇస్తామా? ఒక్క నిమిషం ఆగున్నాం, ఇస్తాను. ఒక్క నిమిషం లాస్ట్లో ఇస్తాను. ఇక్కడ మనము ఎక్కడ మాట్లాడడం కాదు గొప్ప, ఊర్లలో పోయి మనం నిజంగా పోరాటం చేసి ఆధిపత్య కులాల వల్ల గద్దెలు దించినప్పుడు మన అందరికి కూడా నిజమైనటువంటి సంతృప్తి వస్తుంది. వాళ్ళనే కాదు, ఇవాళ నేను ఆల్రెడీ దీంట్లో 1/3 రిజర్వేషన్ మహిళలకు ఇవ్వాల్సిందనేటువంటి దాన్ని కూడా మనం ఇందులో పొందుపరిచినాం. నిజమే, వాళ్ళకు మాట్లాడియాల్సిన అవసరం ఉంది. మనం పొరపాటున అంటే గమనించకుండా వాళ్ళు అక్కడ వెళ్ళినారు, మెజారిటీ మగవాళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడించినాం. వాళ్ళకు సరే ఇన్కన్వీనియన్స్ జరిగితే దానికి క్షంత విలువ తెలియజేసుకుంటూ, మరి మన మధ్య ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను. అద్దంకి దయాకర్ గారు ఒక్కసారి పైకి రండి సార్. ఇంకొక మనం మ్యాక్సిమం వీరి తర్వాత మనకు విశారదన్ గారు ఉన్నారు, వారితో ఈ సమావేశం వారిని లాస్ట్ అవుతారు. జై బీసీ, జై బహుజన్, జై భీమ్. మిత్రులారా, వేదిక మీద ఉన్న చాలా మంది పెద్దలు పేరు పేరున, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కూడా కాదు, ఒక్కొక్కల ముఖాలు చూస్తుంటే ఏదైనా చేయగల సత్తా దమ్మున్న బహుజన నాయకత్వానికి అందరికి కూడా ఉద్యమాభివందనాలు. నిఖార్స్ అయిన నన్ను మరి చిరంజీవులు గారు బాలమానాడు అధ్యక్షునిగా పిలిచిండో, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పిలిచిండో, రెండు. ఇప్పుడు మేమంటేనేమో వారేమో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, వీరేమో మా సిపిఐ నుంచి ఎమ్మెల్సీ, నేను కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీని. కానీ నా మాలమానాడు, జాతీయ మాలమానాడు నుంచి సంపూర్ణమైన మద్దతును నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ తెలంగాణ శాఖ అధ్యక్షుడు పిల్లి సుధాకర్ సభకి ఇట్లా పరిచయం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం, అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా. అయితే చాలా రోజుల నుంచి నేను బీసీ వాదాన్ని వింటున్నా, బీసీ నినాదాన్ని వింటున్నా, పాల్గొంటున్నా, పరోక్షంగా ఉంటున్నాం. ఇదంతా ఒక ఎత్తు. కానీ ఇంత పెద్ద ఎత్తున 42%, 46%, 56% ఏదో ఒక శాతం కావాలని తెలంగాణలో డిమాండ్ ఉన్నది. దానికి చట్టం అయ్యింది, చట్టబద్ధత వస్తుందా, రేపు తెస్తామా, రేపు గుంజుకుంటామా అనేది సెకండరీ. కానీ ఇది కవల పిల్లగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈ డిమాండ్ ఎందుకు రావట్లేదు అనేది నా యొక్క శంక. రెండు ఇప్పుడు ఇక్కడ వర్గీకరణ చట్టమైంది, అక్కడ వర్గీకరణ చట్టమైంది. ఇక్కడ చట్టాలు అక్కడ అడాప్ట్ చేసుకున్నారా? మరి బీసీలం ఇక్కడోళ్ళం అక్కడోళ్ళం చేయి జాపి తందేటోళ్ళం కదా. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎందుకు రావట్లేదు అనే అంశాన్ని మీరు గమనించండి. ఎందుకంటే బీసీలకు కానీ, సామాజిక ఉద్యమాలకు కానీ,
దక్షిణ భారతదేశం పునాది. ఒక రోజున పెరియార్ రామస్వామి నాయకర్ గారు కావచ్చు, నారాయణగురి కావచ్చు, లేదంటే అన్నాదురై కావచ్చు, ఇక్కడ జరిగిన ఎన్నో ఉద్యమాలకు దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎంతో మంది పెద్దలు ఉన్నారు. నేను అంటున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక్క 2 నిమిషాలు చెప్పి నేను సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడతాను. ఈ 9th షెడ్యూల్ కూడా ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయం మేరకు ఆయన భారత్ జోడో యాత్రలో నడుస్తున్న క్రమంలో బీసీ సమాజం నుంచి పెద్ద ఎత్తున ఆయనకు రిప్రజెంటేషన్స్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు లేవు అనే ప్రతిపాదన వచ్చినప్పుడు ఆయన ఒక సమావేశంలో మాట్లాడడం జరిగింది. కేవలం బీసీలకు రిజర్వేషన్లు అని కొట్లాడడం అనేది నా రాజకీయ లక్ష్యం కాదు, అది నా జీవిత లక్ష్యం అని చెప్పిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన పాలించే రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బీసీలకు రిజర్వేషన్ల కొరకు పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ అంశాన్ని బదలాయించడం జరిగింది. ఆ రోజున మన మిత్రులే, ఇక్కడ ఉన్న అందరి మిత్రులే, రేవంత్ రెడ్డి గారు మరి రెడ్డి అయి ఉన్నాడు, మరి బీసీలకు చట్టం చేస్తాడో చేయరో అని అనుమానం ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇలా చట్టం చేసిన దాంట్లో ఎలాంటి లోపాలు ఉన్నాయో మన జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారి ఆ సమావేశానికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నేను పోయినా. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంశాలని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చినాం. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రి గారి నుంచే ఇక్కడికి వస్తున్నా, వారి ఇంటి నుంచే నేరుగా ఇటు వస్తున్న మిత్రులారా. నేను అంటున్నా, మా వాదానికి మీరు తోడైందనే విషయాన్ని నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఇది కాంగ్రెస్ వాదం కాబట్టి ఈరోజు 42% అనేది ఒక్క తెలంగాణలో ఎందుకున్నది, 28 రాష్ట్రాల్లో ఎందుకు లేదని చెప్పి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేనంటున్న ఒక మాట, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంటుంది. దానికి మీరందరూ కూడా కంకరబద్దులై ఉండండి. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే కాదు, మొన్న ఓబీసీ మీటింగ్ ఢిల్లీలో జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏదో పేరుకో ఓట్ల కోసమే కాదు, ఏమైంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మేము రిగ్రెట్ అయిన అంశాన్ని చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నా. ఎస్సీ ఎస్టీలకు మేము చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వగలిగినాం, ఇవాళ సమాజంలో గౌరవాన్ని పెంచగలిగినాం, కానీ బీసీల విషయంలో మేము కొంత తడబడ్డం, తప్పు చేసినాం, దానికి నేను క్షమించండి అని కూడా కోరిన నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు మీతో ఉన్నాడు. 9వ షెడ్యూల్ అనే అంశం పార్లమెంటుకు సంబంధించిన అంశం కాబట్టి ఇదే మన బీసీలకు సంబంధించిన ఈ ఆర్గనైజేషనే అన్ని పార్టీల దగ్గరికి వెళ్ళండి, అన్ని పార్టీల ఎంపీలను మీరు నిలదీయండి, అవసరమైతే గల్లా పట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ తీసుకుపోవడానికి మేము ముఖ్యమంత్రి గారిని ముందుకు తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదో కేవలం స్టేట్మెంట్ల కొరకు కావద్దు, ఇంకేం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతుంది. మనకు దమ్ముంటే రేపు చట్టసభల్లో కాలేల్కర్ కమిటీ నుంచి మొదలు పెడితే 1931 తర్వాత మండల్కు కమండల్ మూమెంట్ వచ్చినా ఇంతవరకు బీసీలకు అన్యాయం జరిగినా ఇప్పుడు గొంతు తెలంగాణ నుంచి లేస్తుంది మిత్రులారా. దానికి మేమే కారణమని మేము అనుకుంటున్నాం, లేదు మనమే కారణమని మనం అందరం అనుకుందాం ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో. ఇప్పుడు సిస్టర్ అన్నది మహిళా శక్తిని కూడా కలుపుకుందాం. మీరు సామాజిక ఉద్యమాన్ని ఢిల్లీ దానికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తే ప్రభుత్వ పరంగా మేము కదిలించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సభా వేదిక మీద మీ అందరికీ నేను హామీ ఇచ్చి ప్రమాణం చేస్తున్నా. ఎందుకంటే ఇదేదో కేవలం సమావేశాలు, ఫోటోలు, లేకపోతే గతంలో కాక ఏది బజార్లకు వస్తేనే వాడు లీడర్ అయినట్టు కాదు. అలా నిజాయితీగా బీసీలందరూ కూడా క్షేత్రస్థాయి నుంచి కదులుతున్న ఉద్యమం ఇది. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు మీతో కలిసి రావాల్సిన సందర్భం. ఈ మధ్యనే నేను మందకృష్ణ మాదిక్ గారు, బెల్లయ్య నాయక్ గారు కూడా దీని మీద మాలమానాడుగా, లంబాడి హక్కుల పోరాట సమితిగా, తర్వాత మాదిగ దండోర నాయకునిగా, ఒక సామాజిక ఉద్యమాలకు పెద్దపీటగా ఉన్న కృష్ణన్న మేము కలిసి కూర్చున్నాం. వాళ్ళు పెట్టిన మీటింగ్లో పోయి మాట్లాడడం కాదు, మనమే మీటింగులు పెట్టి వాళ్ళని ఆహ్వానించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని చెప్పి ఒక తీర్మానం కూడా చేసుకున్న పరిస్థితిని మీరు గమనించాల్సిన అవసరం ఉంది. బీసీలు అంటే కేవలం బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలతో కలిసిన బీసీలు అనే ఒక మానసిక సంసిద్ధతను మీరు ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఎవరి కొరకు ఆ ఒక్కరే కొట్టాడలే, ఒక పూలే ఇవాళ ఈ దేశంలో సామాజిక న్యాయానికి పునాదిగా ఉన్న
ప్రేరణతోని ఇలా అంబేద్కర్ గారు ఇంత పెద్ద నాయకుడైంది. అంబేద్కర్ పూరే వారసులం అయితే బీసీలు బజార్న పడితే ఎస్సీ ఎస్టీలు చూస్తూ నవ్వరు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సంఘాలను కూడా మీతో కలిసి మమేకం కండి. ఈరోజు మా విశారదనను ఎందుకు మేము అందరం గౌరవిస్తున్నామంటే ఇలాంటి ఒక మహా ఉద్యమానికి తాను తోడైంది కాబట్టి ఆ భావజాలంతో ఎస్సీలం ఉంటామనే అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మాలా మాదిగనే కాదు, ఎస్టీలో ఇవాళ ఇక్కడ 33 కులాలు ఉండొచ్చు, ఎస్సీలలో 60 కులాల పై చిలుకు ఉండొచ్చు. మీ యొక్క ఉద్యమాన్ని మేము బయట నుంచి చూస్తుండొచ్చు. రేపు మేము మీతో కలిసి ముందుకు నడిచే రోజులు భవిష్యత్తులో ఉన్నాయి మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ స్ఫూర్తితో ముందుకు పోండి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉంది, నా పార్టీని బీసీల కొరకు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో నేను ప్రయత్నం చేస్తా. ఇలా పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఒప్పించి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. ఇటు కమ్యూనిస్టు పార్టీలుగా సత్యం గారు కానీ, మా దాసరాం నాయక్ కానీ, ఇట్లాంటి చాలా మంది సోషల్ డెమోక్రాట్స్ ఎస్సీ ఎస్టీల్లో ఈరోజు ఉన్న పరిస్థితులు మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఎస్సీ కాదు బీసీ మూవ్మెంట్లకు పోతే ఎస్సీ ఎస్టీ నాయకులను ఏమనుకుంటారు అని నేను ఇంట్లో అనుకుంటుంటే అప్పుడప్పుడు. ఇప్పుడు బీసీలు ఇంతకుముందు పెద్ద ఆయన 4 రకాలుగా ఉన్నారని, ఇప్పుడు బీసీలు 10 రకాలు తయారైనరు. ఇవాళ ఎస్సీ బీసీ, రెడ్డి బీసీ, కాంగ్రెస్ బీసీ, కమ్యూనిస్ట్ బీసీ, బీఆర్ఎస్ బీసీ, ఇట్లా 10 రకాలుగా తయారైపోయింది. అంటే ఏంటి? ప్రతి తరపుని, ప్రతి పార్టీ నుంచి, ప్రతి వాదం నుంచి బీసీలకు మద్దతు పెరుగుతున్న క్రమంలో మనం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్న 9వ షెడ్యూల్కు సంబంధించి ఈశ్వరయ్య గారు చెప్పిన అంశాన్ని ఏ విధంగా భావవ్యాప్తిని తీసుకుపోయినామో ఆ విధంగా కార్యాచరణ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నేను గతంలో మొన్న జరిగిన బంద్కు కూడా మద్దతు ఇచ్చి నేను మందకృష్ణ గారు పాల్గొనడం జరిగింది. నేనేమంటున్నా, బీసీల ఐక్యత కూడా ముఖ్యమే. బీసీ వర్గాల మధ్యన వైరుధ్యాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటది. లేదంటే మళ్ళీ గతంలో జేఏసీ ఏర్పడ్డ క్రమంలో నేను ప్రత్యక్ష సాక్షిని. ఒకవైపు జేఏసీ పని చేస్తుంటే ఇంకొక విమర్శలు వస్తుండే, ఇంకొకరు ఈ విధంగా చేస్తే అది తప్పని ఇంకో రకమైన ఆలోచన వస్తుండే. కానీ మనమందరం ఒకటే. ఇప్పుడు ఎవరు ఎక్కువ పని చేస్తే వాళ్ళ వైపే అందరు వస్తారు. డెఫినెట్గా ఎవరు సిన్సియర్ కమిటెడ్గా రిజర్వేషన్స్ కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళ వెంటనే జనం వస్తారు. ఒకసారి ఉప్పొంగినట్టు ఒకటి రావచ్చు, ఒకసారి ఏదో రాజకీయ ప్రభావం కొరకు, రాజకీయ ఆలోచనల కొరకు ఇంకొకరు ప్రయత్నం చేయొచ్చు కాక నిజంగా బీసీల కొరకు పోరాడే వ్యవస్థ ఎవరున్నారో వాళ్ళని ఫాలో అవుతారు. కాబట్టి మిత్రులారా, మనకు టార్గెట్ ఈ రాష్ట్రంలో 42% బీసీలకు ఏదైతే స్థానిక సంస్థల్లో అన్నదో అది ఇప్పటి తాత్కాలికమైన ఉద్యమ నిర్మాణం. భవిష్యత్తులో చట్టసభల్లో బీసీల కొరకు మనము రిజర్వేషన్లు సాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. అది రేపటి రోజు. దాన్ని ముందు పెట్టుకొని దీన్ని వెనుకకు నెట్టడం కాకుండా 9వ షెడ్యూలే అర్జునుడికి కాక చేప కన్నెట్ల కనపడ్డదో నేను ఇలా ప్రభుత్వంలో ఉండి కూడా మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏ కార్యక్రమాలు తీసుకున్నా మేమందరం కూడా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, రేపటి రోజున 9వ షెడ్యూల్ కొరకు మేము ఇచ్చే కార్యాచరణలో మేము పాల్పంచుకుంటామని చెప్పి తెలియజేస్తూ, జై బీసీ, జై బీసీ, జై భీమ్, జై బీసీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేము ఒకటి కాంగ్రెస్ పార్టీని కోరేది ఏంటంటే, దయచేసి ఇక్కడ అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బీజేపీ పార్టీ మీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఈ తెలంగాణ బంద్ కాలేమని చెప్పి కోరుతున్నాం. మీరు ఎట్లయితే రాహుల్ గాంధీ మీద కేసు పెట్టగానే మీరు ఇక్కడ తెలంగాణ బంద్ ఇచ్చింది, మరి మాకెందుకు ఇవ్వరు తెలంగాణ బంద్? మా రిజర్వేషన్లు అడ్డుకుంటున్నట్టు వాళ్ళ గురించి. రెండో అంశం. మూడో అంశం మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇప్పుడు వచ్చే శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మా బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్ ను స్తంభింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. మొన్న 20 రోజులు కోరేండు, మాకెందుకు చేయడు ఇప్పుడు? మొన్న మీరు బీహార్ దారి గురించి 20 రోజులు దాదాపు పార్లమెంట్ ను స్తంభింపజేసింది. మా బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా అదే విధంగా మీరు పార్లమెంట్ లో స్తంభింపజేయండి. మీకు 234 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, అదే విధంగా దాదాపు 60 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మీరు అనుకుంటే ఇవాళ సాధ్యం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటే, ఎందుకంటే ఆ రోజు జయలలిత గారు కేవలం 39 మంది లోక్సభ సభ్యులతోటి పివి నరసింహరావును ఒప్పించి తీసుకొని వచ్చింది. ఇవాళ మీకు 234 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 39 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు ఆపరు. దయచేసి మీరు
రాహుల్ గాంధీ గారికి చెప్పించి చేయించాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ అనుకుంటే సాధ్యమవుతుంది. మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, బీసీలకు రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చింది. మీకు తెలుసో అంటే మీకు చాలా మందికి తెలుసు కానీ చెప్పకపోవచ్చు. 93లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడే మండల్ కమిషన్ రికమెండేషన్ అమలైంది. 2006లో మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే కేంద్ర విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి మాకు ఇప్పించి ఆ పుణ్యం కట్టుకోవాలని చెప్పి కోరుతూ, ఇప్పుడు మన మధ్య విశారదని గారు ఉన్నారు. మరి లాస్ట్ లో వారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నేను విశారదని గురించి మేము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో మేము నలుగురం కలిసి పనిచేస్తున్నాం. విశారదన్ గారు మాట్లాడే మొదలు ఒక్క నిమిషం, మీ సభ సక్సెస్ కావడానికి ముఖ్యమైనటువంటి కారకులు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళని మనం మర్చిపోతే మనం నిజంగా కూడా తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మొట్టమొదటి బీసీ పొలిటికల్ ఫ్రంట్స్ నుంచి ఐలి వెంకన్న గౌడ్ గారు. వేర్ ఇస్ ఐలి వెంకన్న గౌడ్ గారు? ఇక్కడ పక్కన. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. పాపం నిన్న రాత్రంతా కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా దుర్గయ్య గౌడ్ గారు, బైరి శేఖర్ గారు, అంబల నారాయణ గౌడ్ గారు, విజయ్ కుమార్ గారు, ఎలికంటి నాగేష్ గారు, అదేవిధంగా బీసీఐఎఫ్ టీం నుంచి మా టీం నుంచి చామకూర రాజు గారు, కేవి గౌడ్ గారు, చెన్న శ్రీకాంత్ గారు, అవ్వార్ వేణు గారు, కొండల్ గౌడ్ గారు, లింగేష్ యాదవ్ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరో అతిథులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వెనుక ఉన్న ఫ్లెక్సీ ఇదంతా కూడా చేయించినటువంటి రాపోలు జ్ఞానేశ్వర్ గారు. ఒక్క నిమిషం. అదేవిధంగా బొమ్మ రఘురామ్ నేత గారు ఈ మధ్యనే కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని వారికి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ కూడా నేను నమస్సుమాంజాలు తెలియజేస్తూ చివరగా విశారదన్ మహారాజు గారిని తన అద్భుతమైన మహారాజు గారు ఒకటే మాట మాట్లాడతా, ఒకటే నిమిషం సార్, ఒకటే విషయం. ఎందుకంటే ప్లీజ్ ఎందుకంటే అందరూ ఒకటే మాట సార్. జై మహారాజ్, జై మహారాజ్. ఒకటే విషయం సార్ అన్నా, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు బాబు, నిన్న పేదెవరు, బహుజన బాధలు తెలిసినవాడా పేదెవరు, విశారదన్నని ఆ పేదెవరు, జనం మనిషివి, జన ప్రపంచనానివి, బహుజనుల కోసం జన్మనెత్తిన కారణ జన్ముడివి, విశారదన్న మహారాజన్నవి, అంబేద్కరు ఆశయాల సారథివి, మా అన్నగారిన వర్గాల గుండె గొంతుకవి, ఆ పేదెవరు, అందరూ ఆ పేదవడు, జనం కోసమే పుట్టినవాడా పేదవడు, అందరూ ఆ పేదవడు. చిరంజీవులు సారు, మా బాలరాజుడు, విశ్వేశ్వరుడు మా ఉన్నాడు. అగ్రవర్ణాల గుండెల్లోన అనుబాంబు, ఎవరు అగ్రవర్ణాల గుండెల్లోన అనుబాంబు, మన అణగారిన వర్గాలకు అతడే పేద బంధువు, ఆ పేదెవరు, అందరూ ఆ పేదెవరు, ఆ పేదెవరు, అందరూ ఆ పేదెవరు, జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, అందరూ ఆ పేదెవరు, జనం బాధలు తెలిసినవాడా పేదెవరు, అందరూ ఆ పేదెవరు. కమ్మారెడ్డి వెలమ కోటలు కూల్చాలి, కుదరదా? కమ్మారెడ్డి వెలమ కోటలు కూల్చాలి, మన అనగారిన వర్గాలు
రాజ్యం ఏలాలే ఏలవద్దా ఓటు మనదే కాదా ఆ సీటు మనదే కాదా అన్నా చాలా మంది వచ్చారు విశ్వరాజ్ మహారాజు ఎస్సీ కులంలో పుట్టిండు కానీ ఇలా మా బీసీల కోసం తండ్రి పెట్టిండు అన్న ఎందుకంటే ఇవాళ అరకలు పట్టేది మనం రెండు చేతులు ఒకసారి అందరూ అందరూ నడుమ ఈ అగ్ర కులమేందిరో వాని తోటనేందిరో అన్న చెప్పిండు ఒకటి రామలింగం థ్యాంక్ యూ మనకి మళ్ళీ గెస్ట్ వచ్చినారు.